హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విప్రో రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత ఉంటుంది, జాబ్ లొకేషన్స్ ఎక్కడ, అలాగే ఏ పోస్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వేకెన్సీస్ అండ్ రిక్రూట్మెంట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఆర్గనైజేషన్ విప్రో లిమిటెడ్. పోస్ట్ నేమ్ అయితే వేరియస్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 9700 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ మోడ్ అయితే ఆన్లైన్. ఏజ్ లిమిట్ అయితే 18 to 35 ఇయర్స్ అయితే ఇచ్చున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ. పే స్కేల్ 20,000 to 75,000 పర్ మంత్ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th, 12th, ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, PWBD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీ చూస్తే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్డ్ సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ID, CV ఆర్ రెజ్యూమ్, కవర్ లెటర్. ఇక మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గూగుల్లో విప్రో ఒఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఒఫీషియల్ నోటిఫికేషన్ మీరు రీడ్ అయితే చేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ అయితే చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ అయితే చేసి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.